ఇదిగోండి ఈరోజైతే నేను ఏం వండిపోతున్నానంటే పెసరడియల కూర అయితే వండుతున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, కావాల్సినవి అయితే పెసరడియలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు. ఇప్పుడైతే నేనైతే వండే విధానం అయితే చూపిస్తున్నాను. పెసరడియల కూర అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి నూనె అయితే పోసేసుకున్నాను. నూనె అయితే వేడైపోయింది. ఇదిగోండి నేనైతే పెసరడియలు అయితే వేసేసుకుంటున్నాను. ముందైతే పెసరడియలు అయితే వేపుకోవాలండి. వేపుకుంటే చాలా బాగుంటుంది. పెసరడియలు ముందు ఫస్ట్ వేపుకోవాలి. ఈ పెసరడియలు ఉండటం వల్ల ఎప్పుడన్నా కూరకి ఏమీ లేనప్పుడు ఉపయోగపడతాయండి. 2 ఉల్లిపాయలు కోసుకుని కూర అయితే వండుకోవచ్చు చక్కగా. చాలా బాగుంటుంది పెసరడియల కూర అయితే. ఇదైతే నాకు మా పక్కింటి ఒక ఆంటీ ఉంటుందండి. ఆ ఆంటీ అయితే ఎత్తింది. పెసరడియలు పట్టిందంటండి. నాకైతే కొన్ని అయితే ఇచ్చింది. నేనైతే ఇప్పుడైతే కూర అయితే వండుతున్నానండి. పెసరడియల కూర చాలా బాగుంటుందండి. ఇదిగోండి పెసరడియలు అయితే ఎగిపోయినాయి కదా, నేనైతే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే ఇప్పుడైతే ఉల్లిపాయలు ఏదో వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ. నుండి పక్కనైతే అన్నం అయితే పెట్టేసుకున్నాను. అన్నం కూడా ఉడిపోయింది. దీని అయితే ఇంచేస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు ఇవన్నీ అయితే బాగా మగ్గిపోయి కొంచెం పసుపు, ఇందాక ఉల్లిపాయలు సాల్ట్ వేసాం కదా, కొంచెం సాల్ట్, ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటానండి. మూత అయితే పెట్టేసుకుంటాను. చూసేద్దామండి. ఇప్పుడైతే పెసరడియలు కూడా వేసేసుకుంటున్నాను నేను.
పెసరొడియాలు వేసుకున్నాను కదండి, ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. పెసరొడియాల కూర అయితే చూడండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కూర అయితే పెసరొడియాల కూర అయితే టేస్ట్ చూసి మా బావ అయితే చెప్తాడు. చూడండి. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఏరేస్తాడండి మా బావ. ఎలాగుంది బావ, ఉప్పు కారం సరిపోయిందా? అన్నీ సరిపోయి సూపర్ ఉందా అమ్మకిదో పెట్టినట్టు యాక్టింగ్ దగ్గరకు అందులో తీసి పెట్టినట్టు. అచ్చానా క్రీమ్, ఐస్ క్రీమ్ అచ్చా. ఇగోండి మా వదిన అయితే ఐస్ క్రీమ్ కొనుక్కుంటుంది. వాళ్ళ పిల్లకి పెడతాం మన సామెత. है ना कितना एक 20 रुपये 20 रुपये है 10 रुपीस है 20 रुपये 10 रुपीस కాదు 20 రూపీస్ కాదు 20 రూపాయలు అంటే ఎంత 10 రూపాయలు దాన్ని ఏమంటారు 10 రూపీస్ కాదు 10 రూపీస్ 5 రూపాయలని అంటారు. నేను ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. మా అత్త ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చెల్కు పడుతున్నాయి.